నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూటమి నేతలు ముప్పేటు దాడి చేస్తున్నారు. వరుసగా ఆయన జనంలోనికి వెళ్ళడం, పెద్ద ఎత్తున ఆదరణ ఆయనకి లభించడం, కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయాడు. అట్లాంటిది కూడా జనాదరణ ఎక్కడ తగ్గలేదు. భారీ జన సందోహం. మొన్న విజయవాడ వంశీని పరామర్శించడానికి వెళితే, వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి వెళితే అక్కడ జన సందోహం. అలాగే గుంటూరు మిర్చి యార్డు ఆ గిట్టుబాటు ధర రావడం లేదని అనుకుంటే అక్కడికి మాట్లాడడానికి కోసం వెళ్తే అక్కడ జనం చుట్టుముట్టేయడం. ఇలాగ జనసందోహం, ఎక్కడికి వెళ్తే అక్కడ జనసందోహం. టీడీపీ నేతలకు ఇది ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు. అందువలన అదే కారణంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇట్లాగ ముప్పేటి దాడి చేయడం మొదలుపెట్టారు. జగన్కు పిచ్చి పట్టింది, ఆయనకు మందులు వేయండి, మందులు ఇప్పించి ఆయన్ని బాగు చేయించండి అని చెప్పేసి ఆయన సతీమణి గారికి ఒక మహిళా మంత్రి విన్నపం అనేటటువంటి విధంగా, అంటే జగన్మోహన్ రెడ్డి సంధించినటువంటి ప్రశ్నలకు దానికే కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే ఎందుకు అలా చేస్తున్నారు? వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవడం. అంటే జగన్మోహన్ రెడ్డి జనాల్లో వెళ్తే వాళ్ళకి రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది, రాజకీయంగా ప్రమాదం ఏర్పడుతుందని ఎలాగైనా కానీ జగన్ని జనంలోనికి వెళ్ళనీయకుండా చేసేటటువంటి విధంగా ఈ ముప్పేటి దాడి చేస్తున్నారని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది రాజకీయ విశ్లేషకులు కూడా. కానీ జగన్ ఇలాంటి వాటిని పట్టించుకునేటటువంటి వ్యక్తి అయితే కాదు. తనకు వస్తున్నటువంటి జనాదరణ ఆయనలో ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇప్పుడు ఇస్తుందని చెప్పవచ్చు. ఈవేళ శ్రీకాకుళం పర్యటనకు వెళ్తున్నారు ఆయన. ఇకపై ఏదో ఒక పేరుతో ఆయన జనంలోనే ఉండనున్నారు. జగన్ ఒక మాస్ లీడర్. జనం ఎప్పుడు జగన్తోనే ఉన్నారు. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు జగనే జనానికి దూరం అయ్యారు. జనం జగన్ను వద్దనుకోలేదు. కనీసం జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదని, కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని ఆయన్ని హేళన చేయడం, ఎద్దేవా చేయడం, ఏముంది ఇంకా అంతా అయిపోయింది అని చెప్పడం, బలహీనపడిపోయాడని చెప్పడం, ఇలాగ టీడీపీ నేతలు వెటకారంగా మాట్లాడుకోవడం ఇవన్నీ. అయితే రాజకీయంగా ఆయనంటే బయటికి చెప్పలేనటువంటి భయం ఏదో వాళ్ళని వెంటాడుతుందని చెప్పవచ్చు. అందుకే జగన్ పెద్ద ఎత్తున జగన్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పవచ్చు. రాజకీయ విశ్లేషకులు ఈ విధంగానే భావిస్తున్నారు. మరి జగన్కు అంత సీన్ లేదన్నప్పుడు టీడీపీ అలా నమ్ముతుంటే ఆయనపై ఇట్లాంటి ముప్పేట దాడి చేయాల్సినటువంటి అవసరం లేదుగా అని కూడా విశ్లేషకులు, జనం కూడా అనుకుంటున్నాడు. కానీ అలా ఉండడం లేదుగా. దీన్ని బట్టి జగన్ వల్ల భవిష్యత్తులో రాజకీయ ప్రమాదం తమకుంది అనేటటువంటి విధంగా వాళ్ళు భావించి జగన్ను టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. నమస్తే.